గుంటూరులో స్వర్ణ భారత్ నగర్ నుంచి పలకలూరు వరకు గల ఇన్నర్ రింగ్ రోడ్ 3వ ఫేజ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించిన కూటమి నేతలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కూటమి నేతలు, అధికారులు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ 3వ ఫేజ్కు 48 కోట్లతో శంకుస్థాపన చేశాము అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ అప్పులమయం చేసి 10 లక్షల కోట్లు అప్పులు వదిలి వెళ్ళిందని అన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్ను కలెక్ట్ చేసి 1,85,00,000 టన్నుల చెత్తను వదిలి వెళ్ళిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్తనంతా ఇప్పుడు క్లియర్ చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ గాలికి వదిలేసింది. పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు మున్సిపాలిటీ వ్యవస్థ నిర్వహణకు వాడాలి, కానీ ఆ స్వేచ్ఛ కూడా లేకుండా గత వైసీపీ ప్రభుత్వం చేసింది అని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు వసూలు చేసిన సొమ్ములు మున్సిపాలిటీకే ఖర్చు చేసేలా చేస్తున్నాయి. ఈ ఏడాదిన్నరలో మొత్తం దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 20% మన రాష్ట్రానికి వచ్చాయి. ఇండస్ట్రీలు వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది. గత 5 ఏళ్లలో వచ్చిన ఇండస్ట్రీలు కూడా వెనక్కిపోయాయి. అమృత్ పథకం కింద గుంటూరు మున్సిపాలిటీకి 625 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. వచ్చిన తర్వాత అటు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు రామాంజనేయులు, వీళ్ళందరూ దీని మీద అడగటం జరిగింది. అడిగిన తర్వాత సిఆర్డీలు దీన్ని డిసైడ్ చేసి 48 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. వెంటనే వర్క్ యాక్చువల్గా టేకప్ చేసి వీలైనంత తొందరలో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల గుంటూరు టౌన్లో ఉండే ట్రాఫిక్ తగ్గుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అమరావతి పోవటానికి కానీ లేదా పల్నాడు నుంచి వచ్చేవాళ్ళు కానీ డైరెక్ట్గా ఈ ఇన్నర్ రింగ్ బైపాస్ రోడ్డు గుండా వెళ్ళగలరు. అలా జరిగినప్పుడు ఏంటంటే సిటీలో ట్రాఫిక్ కంజెషన్. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా, ఏ డెవలప్డ్ కంట్రీ తీసుకున్నా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం. అందువల్ల ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గడానికే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇస్తూ ప్రతి టౌన్లోనూ ఇన్నర్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్ డెవలప్ చేయమంటున్నారు. ఆ నేపథ్యంలోనే అటు ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ రామాంజన్ గారు అడగటం, దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలకి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇది 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి అంకురార్పణ చేశాం. 5 సంవత్సరాలు ఆగిపోయింది. మళ్ళీ మేమే వచ్చి నారాయణ గారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు 48 కోట్ల రూపాయలతోటి దాదాపు 380 మంది ఇక్కడ ఇళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి 7 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళందరినీ వేరే విధంగా సర్ది చెప్పి ఈ రోజున శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇది చేయటం వల్ల సిటీలో ట్రాఫిక్ తగ్గిపోతుంది. పల్నాడు నుంచి అమరావతి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా సిటీ బయట నుంచి వెళ్ళిపోతారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా మారబోతోంది. ఇదే నిజమైన అభివృద్ధి. ఆ అభివృద్ధికి సహకరించిన నారాయణ గారికి గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఇళ్లను కానీ ఇవన్నిటినీ చేయడంలో మెజారిటీ పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు, అదేవిధంగా కమిషనర్ గారు, మేయర్ గారు, లోకల్ కార్పొరేటర్లు, నాయకులు అందరికీ కూడా ఈ విధంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.